అధినేత నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇంకా ఉజ్వలంగా దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాలు పాల్గొవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాయనగరం తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఈ రోజుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ వంటి విదేశాలకు వెళ్ళి మనకి అధికంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా మన రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన మరిన్ని మంచి పదవులు అధిరోహిస్తూ భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తారని మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరంట్ల బుద్ధి చౌదరి గారి ఆదేశానుసారం వారి ఇంటి దగ్గర ఈవేళ కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ కేక్ కట్ చేయడానికి రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వారి యొక్క పిలుపు మేరకు రావడం జరిగింది. సంతోషంగా ఆనందంగా డాక్టర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. నా పేరు వండవల్లి బంగారరాజు. నేను కోలమూరు తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు శ్రీ లోకేష్ బాబుకి పుట్టినరోజు సందర్భంగా బుచ్చి చౌదరి గారి ఇంటి దగ్గర నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వచ్చి ఇక్కడ లోకేష్ బాబు పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవటానికి చేయించుకున్నాం. ఇక్కడ ఈ పుట్టినరోజు వారోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటానికి ఈరోజు నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు. ఈ రోజు మా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారి ఇంటి దగ్గర మరి లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాకి మా మహిళలందరి గారు లోకేష్ బాబు గారు బుచ్చి చౌదరి గారి ఆదేశానుసారం మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కేక్ కట్ చేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ అందరి సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. జై లోకేష్, జై లోకేష్, మావి తెలుగుదేశం నేత నారా లోకేష్ గారి జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై నారా లోకేష్. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు మా అందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు, 42వ పుట్టినరోజు. అందుకని మేము మా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారి కార్యాలయం దగ్గర ఇవాళ మా సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ చేరుకుని ఆయనకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ చేరుకున్నాం. ఇవాళ రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా మేము అందరం కూడా నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇవాళ చూస్తే యువతకి ఉద్యోగాలు కల్పన, విద్యలో సంస్కరణలు, అదేవిధంగా పాలనలో ఆధునికత, వాట్సాప్ గవర్నెన్స్, ఇలా ఒక 3 అస్త్రాలతో ఆయన దూసుకుపోతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఒక పెద్ద కుటుంబంలో పుట్టి ఆయన ఎప్పుడు కూడా గౌరవాన్ని వారసత్వంగా రావాలనుకోలేదు. శ్రమతో సాధించాలని ఆయన ఇప్పుడు దాకా అడుగులు వేస్తూ వెళ్ళారు. మీరు అందరూ చూశారు యువగలం, ఒక ప్రభంజనం. ఆయనని తిట్టారు, ఆయన విమర్శించారు, అవమానపరిచారు. కానీ ఇది చేసిన ఆయన విమర్శలు స్వీకరించారు. ఛాలెంజ్లు అంటే పరీక్షలనే, ఏ పరీక్ష పెట్టినా పాస్ అయ్యారు. పెద్దలను గౌరవించారు, చాలా వినయంగా ప్రవర్తించారు. ఇవాళ కొత్త తరం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆయన దిక్సూచిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇంత గొప్ప నాయకుడు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఆయనకి దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఆయనకి పూర్ణ ఆయుష్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరింత సేవ చేసే తిరుమల దేవస్థానం, తిరుమల తిరుపతి వెంకన్న ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్లి మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారని, ప్రజల్ని, తెలుగుదేశం పార్టీని ఇంకొక దశాబ్దం పాటు, 2-3 దశాబ్దాల పాటు నారా లోకేష్ గారి పేరుతో ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తూ మీ అందరికీ
ఇవాళ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చేశ్వరి గారి తరఫున మేము అందరం కూడా తెలియజేస్తున్నాం.